హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ బనానా బెల్లం బూరెలు. ఇంట్లో బనానా ఎక్కువ ఉన్నప్పుడు లేదా బనానా పండు వండినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. సేమ్ మనకి బెల్లప్పల్లాగానే ఉంటాయి కానీ బనానా ఫ్లేవర్తో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బనానా బెల్లం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 2 కప్పుల పిండికి 1/2 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కాగబెట్టుకొని వేసుకోవాలి. మీరు ఆయిల్ బదులు గీ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 బనానాలను ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా బనానా తొక్క తీసి వేసుకొని ఒకసారి బాగా మాష్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో ఒకసారి మాష్ చేసుకున్న తర్వాత పిండిని మొత్తం కలుపుకోవాలి. మీరు చిన్న బనానా కనుక తీసుకున్నట్లయితే ఒక 3 బనానా తీసుకుంటే సరిపోతుంది. నేను పెద్ద సైజువే తీసుకున్నాను కాబట్టి ఒక 2 బనానాలు తీసుకున్నాను. ఇలా బనానా మొత్తం మాష్ చేసుకొని పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మనకి వాటర్ ఏం అవసరం లేదండి. ఈ బనానే మొత్తం పిండిలో కలిసిపోతుంది. మీకు గనక వాటర్ ఏమన్నా కావాలి అనుకుంటే వాటర్ ప్లేస్లో కొన్ని మిల్క్ కాగబెట్టుకొని చల్లార్చుకున్న మిల్క్ను కొన్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మాదిరి కలుపుకోవాలి. మీరు షుగర్ బదులు బెల్లాన్ని కూడా కరిగించి కూడా 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిండిని మంచిగా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని ఇలా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న ముద్దలాగా తీసుకొని ఇప్పుడు అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం సేమ్ బెల్లప్పాలు అరిసెలు ఎలా చేసుకుంటామో అలానే ఇలా పూరి అంతా సైజు పిండిని తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన కవర్ పెట్టేసి కవర్కి ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం ఈ అప్పాలను ఇలా ఒత్తుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో మీరు ఒత్తుకోవచ్చు. లేదంటే పూరి అంత సైజు పిండిని తీసుకొని డైరెక్ట్ హ్యాండ్ మీద కూడా ఇలా ప్రెస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఇలా వీలుంటే ఇలా చేసుకోండి. లేదంటే కవర్ పైన ఆయిల్ రాసి కూడా చేసుకోవచ్చు. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా పూరి అంత సైజు పిండి ముద్దను తీసుకొని ఆయిల్ రాసుకొని కవర్ పైన ఇలాగే అన్ని అప్పాలను ఇలాగే ఒత్తుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అప్పాలు మనకి కొంచెం మందంగానే ఉండాలి. మంచిగా పొంగుతాయి అప్పుడే. ఇలా అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇలా నేను 4 వేసుకున్నాను. వీటిని ఇప్పుడు 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. అప్పాలు వేసేటప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాలి. అప్పాలు వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల పిండి కాకుండా చక్కగా ఉడికిపోతాయి. ఇవి మనకి పొంగుతాయి కాబట్టి లోపల పర్ఫెక్ట్గానే కుక్ అయిపోతాయండి. ఇలా ఒక్కసారి స్పూన్తో ప్రెస్ చేస్తే మనకి మంచిగా పొంగుతాయి. నేను కొంచెం పిండిని లూజ్ కలుపుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ పొంగలేదు. అయినా కూడా మంచిగా చక్కగానే పొంగి వచ్చాయండి నాకు ఈ బెల్లప్పాలు. ఇప్పుడు వీటన్నింటిని ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అప్పాలను కూడా ఇందులో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా అప్పాలనేటివి ఎంత చక్కగా పొంగినాయో. ఇదే విధంగా మిగిలిన అప్పాలను కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి నిజంగా. బనానా ఫ్లేవర్తో సూపర్గా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఇలా చేసి పెడితే. హెల్తీ రెసిపీ కూడా ఇది. మీరు కూడా ఇలా ఒకసారి బనానా ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూడండి చూపిస్తాను లోపల కూడా ఎంత చక్కగా పొంగినాయో. లోపల కూడా మంచిగా కుక్ అయినాయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.